వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున 2 నెలల్లో ఏపీలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ టీంతోని సీక్రెట్ సర్వే చేయించుకున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున అటు వైసీపీ నుంచి, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి వార్తలే తెర మీదకి వస్తున్నాయి. కొన్ని లీకులు కూడా వస్తున్నాయి ఆ పార్టీ నేతల నుంచి. సో ఇంటెలిజెన్స్ టీంతోని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయనే అంశాలు కూడా ఈరోజు వైరల్ అవుతూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే మనం జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా ఆయన సర్వేల మీద డిపెండ్ అవుతూ వచ్చారు, అందరి వ్యూహకర్తల మీద డిపెండ్ అవుతూ వచ్చారు. 2014 తర్వాత పరిణామాలు తీసుకున్నట్లయితే తాను 2014 ఎన్నికల్లో అధికారానికి దూరమైన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి అధికారమే టార్గెట్గా అప్పటి నుంచి కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ ఆ రోజు లైజనింగ్తోని ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆ వ్యూహకర్త ఎలా చెప్తే అలాగా ఆయన అడుగుల్లో అడుగు కలుపుతూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ అడుగులో అడుగు కలుపుతూ పాదయాత్ర దగ్గర నుంచి పార్టీ అనేక కీలక నిర్ణయాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ భాగస్వామ్యం అయి ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అనేక రకాలుగా అటు సోషల్ మీడియాను, ఇటు మీడియాని అప్లిఫ్ట్ చేయడంలో కానీ, అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తరపున క్యాంపెయిన్ చేయడంలో కానీ ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇక అదే సమయంలో పీకే అండ్ టీమ్ చేసిన అనేక రకాల విన్యాసాలు అయితే మాత్రం అటు అధికార పార్టీలో ఉన్న టీడీపీలో కూడా కొన్ని విమర్శలకు అయితే అప్పట్లో కారణమయ్యాయి. సో అనేక రకాలుగా అసలు కారణాలు ఎలా ఉన్నా, ఎలాంటి పనులు చేసినా, బట్ అధికారంలో జగన్మోహన్ రెడ్డి రావడానికి పీకే అందించిన వ్యూహాలే సగం కారణం అనేది కూడా వాస్తవమే. సో జగన్మోహన్ రెడ్డి కూడా వన్స్ ఆయన పెట్టుకున్న తర్వాత బ్లంట్గా ప్రశాంత్ కిషోర్ నమ్మే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఫార్ములా కూడా సక్సెస్ అయింది అని అనుకోవాలి. ఇక 2019 ఎన్నికల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం కావడం జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. సరే, ఆయన పాలనకు సంబంధించి మొదటి 2 సంవత్సరాలు కరోనాతో కాలం అలా గడిచిపోయిన సందర్భంలో ఆ తర్వాత చూసినట్లయితే ఒక వెండెట్టా తరహా పాలిటిక్స్కి జగన్మోహన్ రెడ్డి తెరదీశారన్న విమర్శలను కూడా తెచ్చుకున్నారు. అటు టీడీపీ, ఇటు జనసేన నేతలను, టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాదు, అనేక రకాలుగా ఆ పార్టీని కూడా, పార్టీ నేతలను కూడా కేసులతోని, అదేవిధంగా అనేక రకాలుగా హెరాస్ చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విమర్శలు పాలవుతూనే ఉన్నారు. ఇక పాలనా పరంగా చూసుకున్నట్లయితే కూడా పాలన మీద ఎప్పుడూ దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమం అనే పదానికే జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టారనే విమర్శలు కూడా తెచ్చుకున్నారు. ఒక 3 రాజధానుల దగ్గర నుంచి ఒక విభజన హామీల వరకు అనేక రకాలుగా ఆయన తెర మీదకి తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ మొదలుకొని అనేక అవకతవకలు, ఆర్థిక అవకతవకల వరకు ఎప్పుడు కూడా విమర్శలు మూట కట్టుకుంటూనే వచ్చారు ప్రతిపక్షాల నుంచి. ఇక దాదాపు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన అనుకున్నారో ఆ సమయంలో మొదటిసారిగా ఆయనకి వ్యతిరేకత అంటే ఏంటో తెలిసొచ్చింది. ఒక బాలినేని మొదలుకొని ఒక గొల్ల బాబురావు వరకు, ఒక సుచరిత లాంటి నేతల వరకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా ఆయన ఫాలోయర్గా ఉన్న నేతలంతా కూడా మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పరిస్థితుంది. ఆ సమయంలోనే అలాంటి పరిస్థితుల్లో కంగుతున్న జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా సర్వేల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆయన తన ఇంటెలిజెన్స్ టీంతో పాటు తనకి పీకే టీం కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయన నుంచి డిఫర్ అయిన రిషి అండ్ టీంతో జగన్మోహన్ రెడ్డి తన పాలనకు సంబంధించి, తన ప్రభుత్వ పనితీరుకు సంబంధించి అప్పుడు దాకా ఆయన సర్వేలు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు ఆ సర్వేలతోనే తన పరిపాలన మీద కూడా ఫోకస్ పెట్టారు, వాటిని ఆధారంగా చేసుకొని. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఏదైతే తమకు టికెట్లు లేవనే కారణంగా, మంత్రి పదవులు లేవనే కారణంగా ఆయన మీద రివర్స్ అయ్యే ప్రయత్నం చేశారో, తన పక్కనే తన అడుగులో అడుగు కలిపిన బాలినేని లాంటి నేతలు కూడా తన మీద రివర్స్ అయ్యారో, అప్పటిదాకా మంత్రిగా ఉన్న సుచరిత లాంటి వాళ్ళు కూడా ఎలా అయితే రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారో, ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే అలర్ట్ అయ్యారు. అందుకే ఆ రోజున అప్పటికప్పుడు ఆయన సర్వేలను తెర మీదకి తీసుకొచ్చినారు. రిషి అండ్ టీంతో పాటు ఇంటెలిజెన్స్తో కూడా ఆయన సర్వేలు చేయించుకుంటూ వచ్చారు. అప్పటిదాకా ఒక అభూత కల్పనలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకోవాలి. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే వైఎస్ఆర్సీపీకి ఫాల్ డౌన్ అవుతుంది అంటూ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు 3 ఏళ్ల వరకు దాదాపు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ కూడా మార్చుకున్నారు. ఎమ్మెల్యేలతో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించారు. వాళ్ళని నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెప్పించుకుంటూ వచ్చారు. ఇక గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు మొదలుకొని మొన్నటి వరకు చేసిన జగనన్నకి చెప్దాం లాంటి కార్యక్రమాలు కానీ, సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్వేల్లో వాటిని అమలుపరచడంలో భాగమేనని అనుకోవాలి. ఇక బ్లంట్గా ఆయన సర్వేలని నమ్ముకుంటూ వచ్చారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పర్టికులర్ ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. అది ఒక షాక్ అనుకుంటే అది మర్చిపోయిన మరుసటి రోజే మరొక షాక్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అటు టీడీపీ అభ్యర్థి గెలవడం, అది కూడా జగన్ వెంటే ఉంటూ వచ్చిన కోటంరెడ్డి కానీ, ఒక తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కానీ, ఒక మేకపాటి చంద్రశేఖర్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పార్టీ నుంచి సస్పెండ్ కావడం, ఇది ఊహించని షాకే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. సో తన పక్కనే ఉంటూ వాళ్ళు ఆ స్థాయిలో తనకు వెన్నుపోటు పడవడాన్ని కూడా ఆయన కానీ, ఆయన సలహాదారులు కానీ, ఆయన టీం కానీ ఊహించలేకపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు
ఎమ్మెల్యేల పనితీరు కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళ అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్న నియోజకవర్గాల్లో అన్న అంశానికి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు నివేదికలు అయితే చాలా సీరియస్గా తెప్పించుకుంటూ ఉన్నారు. ఇది అసలు ఒక పనిలాగా చేస్తున్నారు, సీరియస్ పనిలాగా. ఇక అక్కడి నుంచి అంతకన్నా ఇంకా ఒక బిగ్ స్టెప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చంద్రబాబు నాయుడిని ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అరెస్ట్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు వన్స్ జైల్లోకి వెళ్ళిన మొదటి 2 రోజులు కూడా టీడీపీ శ్రేణులు కూడా ఒక షాక్లో ఉండిపోయాయి. ఆ తర్వాత లోకేష్ లాంటి వాళ్ళు పాదయాత్ర ఆపి పార్టీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళు యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, అటు భువనేశ్వరి బ్రాహ్మణి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా అటు క్యాడర్కి ధైర్యాన్ని ఇస్తూ నిలబడిన తీరు కానీ, ఇక మొత్తం కూడా ఏదైతే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపిన పరిస్థితి అయితే మనం చూసాం కూడా, ఒక ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి అనేక మంది. సో ఈ పరిణామాలతో నిజంగా పార్టీలన్నీ కూడా ఈవెన్ తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా ఉలిక్కిపడిన పరిస్థితుంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా సర్వేల రూపంలో ఆయన అనేక రకాలుగా ఇంటెలిజెన్స్తో కానీ అదేవిధంగా తన ఐపాక్ టీంతో కానీ కూడా సర్వేలు చేయించుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సీఎంలో జగన్మోహన్ రెడ్డి సర్వేలను నమ్మినంత స్థాయిలో ఎవరూ నమ్మలేదనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. ఇక అదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో అప్పటికప్పుడే పవన్ కళ్యాణ్ టీడీపీతో తన పొత్తులను అధికారికంగా ప్రకటించారు. ఈరోజు 2 పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నాయి. త్వరలోనే అభ్యర్థులను కూడా అనౌన్స్ చేయబోతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు కూడా మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల మార్పు పేరుతో, ఎంపీల మార్పు పేరుతో, ఆఖరికి మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా అటు ఇటు షఫుల్ చేస్తూ ఒక గందరగోళానికి అయితే తెరదీశారనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఊహించిన స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే ఉంది. ఎమ్మెల్యేలు ఎప్పుడైతే టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు ముందస్తు సమాచారంతో అటు ఎంపీలు కూడా ఆయనకి రివర్స్ అవుతున్నారు. ఒక సంజీవ్ కుమార్ కానీ కర్నూలు నుంచి, అదేవిధంగా ఒక బందర్ ఎంపీగా ఉన్న బాలశౌరి కానీ, లేటెస్ట్గా ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు కానీ నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఊహించిన సంఘటన అనుకోవాలి. వెళ్ళిన వాళ్ళు సైలెంట్గా ఉండకుండా అటు టీడీపీ కూడా జనసేన కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు షర్మిల ఈ రోజున పీసీసీ హోదాలో ఏపీ కాంగ్రెస్ తరపున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగింది. మరోవైపు అటు ఏదైతే బీజేపీ కూడా అటు టీడీపీ జనసేన కూటమితో పొత్తులు దిశగా అడుగులు వేస్తుందన్న సమాచారం బయటకు వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇంటెలిజెన్స్తోని ఒక సర్వే చేయించుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఇంటెలిజెన్స్ సర్వేలో ఒక సంచలన వాస్తవాలు అయితే బయటకు వచ్చాయని కూడా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి బయటికి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఈ సర్వేలో జనసేన టీడీపీ కూటమి రేపటి ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించడం ఖాయమనే అంచనాలు కూడా ఈ సర్వేలో వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మరో కీలక పాయింట్ ఏంటంటే, ఈ రోజున టీడీపీ ఇండివిజువల్గా ఎన్నికలకు వెళ్ళిన జనసేనతో పొత్తులు లేకుండా దాదాపు 110 నుంచి 120 సీట్లు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందన్న కొన్ని అంచనాలు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వేలో వచ్చినట్టు చెప్తున్నారు. అందుకే ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో షఫలింగ్ అయితే ఆ ప్రక్రియకి అయితే జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక బీజేపీతో పొత్తులు ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి జనసేన టీడీపీ కూటమి కలిస్తే ఈ రోజున ఒక క్లీన్ స్వీప్ చేయడం ఖాయం రాష్ట్రంలో అన్ని సీట్లననే ఒక అంచనా అయితే ఇంటెలిజెన్స్ సర్వేలో వచ్చిందని కూడా మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలకి ఇలాంటి మూడుకి చెక్ పెట్టేందుకే ఆయన అనేక రకాలుగా ఈ రోజున అనేక వ్యూహాలను అయితే తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఎమ్మెల్యేల మార్పు పేరుతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని ఆయన ఏదో ఒక రూపంలో టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు ఇంటెలిజెన్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది అని అనుకోవాలి, ఇంటెలిజెన్స్ సర్వే రూపంలో. మరి ఈ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు? ఇంకా ఎన్నికలు చాలా షార్ట్ టైమే ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి తన గెలుపుకు సంబంధించి ఎలాంటి కొత్త వ్యూహాలను తెర మీదకు తీసుకురాబోతున్నారు? ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ పేరుతో చేయించుకున్న సర్వే మాత్రం అది ఊహించిన షాకే అనుకోవాలి ఆయనకు. మరి ఎన్నికలకి ఇంకా చాలా తక్కువ సమయమే ఉన్న పరిస్థితుల్లో ఈ సర్వేని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంత తక్కువ టైంలో తన పార్టీని ఎంతవరకు కూడా గాడిలో పెట్టగలరు? సో ఓవరాల్గా ఎమ్మెల్యేలు వైసీపీలో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది? ఈ క్రమంలోనే వైసీపీ రాజకీయ భవిష్యత్తు రేపటి ఎన్నికల్లో ఏ మలుపు తిరగబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది.